క్రైస్తవులందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. ఈరోజైతే మనం ఆదికాండం 32, 33 అధ్యాయాలను పరిశీలన చేద్దాం. 1 దేవునితో పోరాడే ముందు, 2వది దేవునితో పోరాడిన తర్వాత. ఈ 2 అధ్యాయాలు కలిపి చెబుతున్న సత్యం ఒకటే. దేవుడు మనలను లోపల మార్చితే బయట పరిస్థితులు మారుతాయి. యాకోబు భయం, ప్రార్థన, పోరాటం, మార్పు ఇప్పుడు 32వ అధ్యాయంలో చూద్దాం. లాబాను ఇంటిని విడిచిపెట్టి బయలుదేరిన యాకోబు బయటికి చూస్తే ధనవంతుడు, పెద్ద కుటుంబంతో ఉన్నవాడు. కానీ అతని లోపల మాత్రం భయం ఉంది. ఎందుకంటే అతడు వెళ్ళాల్సిన దారి ఏశావు వైపు. ఒకప్పుడు మోసం చేసి ఆశీర్వాదాన్ని తీసుకున్న తమ్ముడు. యాకోబు దేవుడు తనతో ఉన్నాడని అనుభవించాడు. కానీ ఇప్పుడు గత పాపం అతని ముందు నిలబడబోతుంది. అదే సమయంలో దేవుడు యాకోబుకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. దారిలో దేవుని దూతలు దర్శనమిస్తారు. యాకోబు ఆ స్థలానికి మహనయీం అని పేరు పెడతాడు. అంటే 2 శిబిరాలు అని అర్థం. ఒక శిబిరం కనిపించే శిబిరం, అది యాకోబు కుటుంబం. మరో శిబిరం కనిపించని శిబిరం, అది దేవుని సైన్యం. దేవుడు ఇలా చెబుతున్నట్టు ఉంది, నీ యుద్ధం నీ ఒంటరిది కాదు అని. దీనికి అర్థం యాకోబు ఒంటరిగా లేడు. దేవుడు ముందుగానే రక్షణను సిద్ధం చేశాడు. మనకు శత్రువు ఎదురవ్వకముందే దేవుడు మన చుట్టూ తన సైన్యాన్ని ఉంచుతాడు. దర్శనం వచ్చిన భయం పూర్తిగా పోదు. యాకోబు ఏశావుకు దూతలను పంపిస్తాడు. వినయంగా మాట్లాడమని చెబుతాడు. కానీ తిరిగి వచ్చిన వార్త యాకోబును కంపింపచేస్తుంది. ఏశావు 400 మంది సైన్యంతో వస్తున్నాడు అనే మాట. ఇప్పుడు యాకోబు భయపడతాడు. కుటుంబాన్ని 2 భాగాలుగా విడగొడతాడు. ఒక దాన్ని నాశనం చేస్తే మరొకటి అయినా మిగులుతుందని అనుకుంటాడు. ఇది భయమే, కానీ అదే సమయంలో బాధ్యత కూడా. ఇప్పుడు యాకోబు ఒంటరిగా ఆలోచించే మనిషి కాదు, కుటుంబానికి బాధ్యత వహించే నాయకుడు. ఈ భయం మధ్యలో యాకోబు ప్రార్థన చేస్తాడు. ఇది చాలా లోతైన ప్రార్థన. అతడు తనను తాను సమర్థించుకోడు. నీవిచ్చిన దయకు నేను అర్హుడని కాదు అని ఒప్పుకుంటాడు. దేవుని వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు. నిన్ను విడిచిపెట్టను అని నీవే నాకు వాగ్దానం చేశావు కదా అని అంటాడు. ఇది యాకోబు జీవితంలో మార్పు కనిపించే క్షణం. మోసం చేసే యాకోబు కాదు, ఇది దేవుని కృపపై ఆధారపడే యాకోబు. ప్రార్థన తర్వాత కూడా యాకోబు నిశ్చలంగా కూర్చోలేదు. ఏశావును శాంతింపచేయడానికి బహుమతులు పంపిస్తాడు. ఒక గుంపు కాదు, గుంపులుగా. ప్రతి గుంపు మధ్యలో ఖాళీ. అది ఏశావు కోసం ఒక్కసారిగా కాదు, వినయం, దేవునిపై విశ్వాసం ఉంచుతూ మనుషుల పట్ల శాంతి కోరే హృదయం. ఆ రాత్రి యాకోబు తన కుటుంబాన్ని ఎబ్బోకు వాగు దాటిస్తాడు. అన్నీ పంపిన తర్వాత తాను ఒంటరిగా మిగులుతాడు. ఇది చాలా ముఖ్యమైన క్షణం. దేవుడు మనల్ని లోపల మారుస్తాడు. అంటే ముందుగా మనల్ని ఒంటరిగా చేస్తాడు. శబ్దాలు లేవు, కుటుంబం లేదు, ఆస్తి లేదు, పేరు లేదు. కేవలం యాకోబు మరియు దేవుడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి యాకోబుతో పోరాడతాడు. అది సాధారణ పోరాటం కాదు, రాత్రంతా కొనసాగుతుంది. దేవుడు యాకోబు శక్తిని చూడాలనుకోలేదు, యాకోబు హృదయాన్ని చూడాలనుకున్నాడు. చివరికి ప్రభువు యాకోబు వదలకపోయేసరికి యాకోబు తొడగూటుపై కొట్టెను.
యాకోబు బలహీనుడవుతాడు. కానీ ఇక్కడే నిజమైన మార్పు జరుగుతుంది. ఇప్పుడు వరకు యాకోబు తన బలంతో పట్టుకున్నాడు. ఇప్పుడు బలహీనంగా ఉన్న దేవునిని వదలడు. అతడు చెప్పిన మాట, నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను విడవను అని. ఇది శారీరక పోరాటం కాదు, ఆత్మీయ ఆకలి. యాకోబు మొదటిసారి ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. ఇప్పుడు ప్రార్థనతో అడుగుతున్నాడు. దేవుడు యాకోబుని ఇలా అడుగుతున్నాడు, నీ పేరేమిటి అని. యాకోబు అని చెప్తాడు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అప్పుడు దేవుడు, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని అంటాడు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడి నిలిచినవాడు. పేరు మారింది అంటే గుర్తింపు మారింది. గతం యాకోబు, భవిష్యత్తు ఇశ్రాయేలు. యాకోబు దేవుని ముఖాన్ని చూసినవాడయ్యాడు. ఆ స్థలానికి పెనియేలు అని పేరు పెడతాడు. యాకోబు అక్కడి నుంచి కుంటుతూ నడుస్తాడు. బయటికి చూస్తే ఓడిపోయినట్టే, కానీ నిజానికి అతడు ఆశీర్వాదంతో నడుస్తున్నాడు. దేవుడు అతని గర్వాన్ని విరగదీస్తాడు, కానీ అతని జీవితాన్ని కట్టేశాడు. ఇప్పుడు యాకోబు ఏశావును ఎదుర్కోవడానికి సిద్ధం. ఎందుకంటే ఏశావును కలిసే ముందు యాకోబు దేవునిని కలిశాడు. ఈ 32వ అధ్యాయం యొక్క ఆత్మీయ సందేశం ఏంటో తెలుసుకుందాం. యాకోబు భయంతో ప్రార్థన చేశాడు. ప్రార్థన పోరాటంగా మారింది. పోరాటం ఆశీర్వాదకరంగా మారింది. పేరు మారింది. జీవితం మారింది. అలానే మనం బయట యుద్ధాలు గెలవాలంటే ముందుగా లోపల దేవునితో పోరాడాలి. అప్పుడే మన పేరు మారుతుంది. అక్కడే మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. దేవునితో పోరాడినవాడు ఓడిపోడు, ఆశీర్వాదంతో ముందుకు సాగుతాడు. ఇక ఆదికాండం 33వ అధ్యాయాన్ని పరిశీలన చేద్దాం. దేవునితో మారిన యాకోబు, మనుషులతో సమాధానం. యాకోబు రాత్రంతా దేవునితో పోరాడి పేరు మారి ఇశ్రాయేలు అయ్యాడు. కానీ ఉదయం వెలుతురు వచ్చేసరికి ఇంకా ఒక పెద్ద పరీక్ష అతని ముందు ఉంది. ఏశావును ఎదుర్కోవడం. దేవునితో గెలిచినవాడు అయిన మనుషులు ముందున్న భయం వెంటనే పోదు. అయినా ఇప్పుడు యాకోబులో ఒక కొత్త మార్పు కనిపిస్తుంది. యాకోబు తన కుటుంబాన్ని క్రమంగా అమర్చాడు. ముందుగా దాసులు, తర్వాత లేయా పిల్లలు, చివరిగా రాహేలు మరియు యోసేపు. ఇది భయంతో చేసిన పని అనిపించినా లోపల బాధ్యత కూడా ఉంది. ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే ఈసారి యాకోబు వెనుక నిలబడలేదు, తానే ముందుకు వెళ్ళాడు. ఇది పెద్ద మార్పు. ఒకప్పుడు పారిపోయిన యాకోబు ఇప్పుడు ఎదుర్కొనే యాకోబుగా మారాడు. ఏశావు చేరుకునే ముందు యాకోబు 7 సార్లు నేలపై వంగుతాడు. ఇది రాజులకు చేసే గౌరవ నమస్కారం. దీని అర్థం ఏమిటంటే యాకోబు తన గర్వాన్ని పూర్తిగా వదిలేశాడు. మోసం చేసిన ఆశీర్వాదం గురించి వాదించలేదు, సమాధానాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడ అద్భుతమైన మలుపు జరిగింది. ఏశావు కోపంతో దాడి చేయలేదు. పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబును కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. ఒకప్పుడు చంపాలని అనుకున్న అన్నయ్య ఇప్పుడు క్షమించాడు. ఇది యాకోబు యొక్క తెలివి వల్ల కాదు, దేవుడు హృదయాలను మార్చిన ఫలితం. ఏశావు పిల్లల గురించి యాకోబుని అడుగుతాడు. యాకోబు వినయంగా అంటాడు, దేవుడు నీ దాసుడికి అనుగ్రహించిన పిల్లలు ఇదిగో అని. ఇక్కడ దాసుడు అన్నమాట చాలా ముఖ్యం. ఇక యాకోబు తన్ను గొప్పవాడిగా చూపించుకోవడం లేదు. యాకోబు ఏశావుకు బహుమతులు ఇచ్చాడు, కానీ ఏశావు బహుమతులను తీసుకోను అంటాడు. నాకు చాలా ఉంది అంటాడు. కానీ యాకోబు పట్టుబడతాడు. నీ ముఖాన్ని చూడటం అంటే దేవుని ముఖాన్ని చూసినట్టే. అతడు చెప్పిన మాట చాలా లోతైనది. దీని అర్థం యాకోబు ఇప్పుడు దేవుణ్ణి అనుభవించినవాడు.
అందుకే మనిషిలో కూడా దేవుని కృపను చూడగలిగాడు. ఏశావు కలిసి నడుద్దాం అని యాకోబుతో అంటాడు. తన మనుషులు రక్షణగా వస్తారంటాడు. యాకోబు వినయంగా తిరస్కరిస్తాడు. ఇది మోసం కాదు, జ్ఞానం. యాకోబు తన మార్గాన్ని, తన పిలుపును విడిచిపెట్టలేడు. ఏశావు తన దారిలో పోతాడు. యాకోబు సుక్కోతుకు వచ్చి తనకు ఒక ఇల్లు కట్టుకుంటాడు. సుక్కోతు అనగా పాకాలు అని అర్థం. తర్వాత షాలేముకు చేరుకొని ఒక బలిపీఠం కడతాడు. దానికి పేరు పెడతాడు ఎల్ ఎలోహి అని, అంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని అర్థం. యాకోబు భయం నుండి మొదలైన ప్రయాణం దేవుని ఆరాధనతో ముగిసింది. ఇది చాలా ముఖ్యమైన ముగింపు. ఈ 33వ అధ్యాయం యొక్క ఆత్మీయ సందేశం ఏంటో తెలుసుకుందాం. దేవునితో నిజంగా మారినవాడు మనుషులతో శాంతిగా ఉండగలడు. క్షమించడం దేవుని పని. వినయం ఆశీర్వాదాన్ని కాపాడుతుంది. దేవుడు మారిస్తే శత్రువు కూడా సోదరుడు అవుతాడు. యాకోబు దేవునితో గెలిచాడు, కానీ నిజమైన విజయం ఏశావు ముందే వచ్చింది. చివరిగా దేవునితో సరిచేసుకున్న జీవితం మనుషులతో కూడా సమాధానాన్ని తెస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో కలుసుకుందాం.